బ్రేకింగ్ న్యూస్ విద్యుత్ ఒప్పందంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణపై హైకోర్టు తీర్పుతో అయోమయంలో పడ్డారు కేసీఆర్. ఇప్పుడు ఆయన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏం ఆలోచిస్తున్నారు? కమిషన్ విచారణకు సహకరిస్తారా? వాస్తవంగా చూసుకుంటే ఇప్పుడు గులాబీ దొర ముందు రెండు ఆప్షన్లున్నాయి. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలి, లేదంటే ఖచ్చితంగా కమిషన్ ముందు విచారణకు హాజరు కావాలి. ఇది తప్ప కేసీఆర్ కు మరో అవకాశం లేదు. సో కమిషన్ కు వివరణ ఇస్తారా లేక సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా? ఏం చేస్తారన్నది చూడాలి. విద్యుత్ ఒప్పందంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణపై హైకోర్టు తీర్పుతో కేసీఆర్ అయోమయంలో పడ్డట్టు తెలిసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయి, అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీనిపైన విచారణ జరపడానికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ 25 మందికి మొత్తం అధికారులు, అనధికారులు, అప్పట్లో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఈ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో, అట్లనే ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కీలకంగా వ్యవహరించిన 25 మంది అధికారులకు నోటీసులు జారీ చేసింది. వాళ్ళందరి వివరణ కూడా తీసుకుంది. అయితే దానిలో భాగంగానే అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులకు అటు కేసీఆర్ 12 పేజీల లేఖతో సమాధానం ఇచ్చారు. అందులో ఈ కమిషన్ చట్టబద్ధత పైన ఆయన ప్రశ్నలు సంధించారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఈ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిషన్కు విచారణ అర్హత లేదంటూ ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా దీనిపైన హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అసలు కమిషన్ ఏర్పాటు చట్టబద్ధత లేదు, కమిషన్కు విచారణ అర్హత లేదంటూ ఆయన వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. దీనిపైన అటు సీనియర్ న్యాయవాది ఆదిత్య సోంది అటు కేసీఆర్ తరఫున వాదనలు వినిపించారు. ఇటు సుదర్శన్ రెడ్డి అడ్వకేట్ జనరల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. కమిషన్కు చట్టబద్ధత లేదు, కమిషన్కు విచారణ అర్హత లేదంటూ అటు కేసీఆర్ తరపు వాదనలు వినిపించారు. అంతేకాకుండా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మీడియా సమావేశంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ముందుగానే ప్రీడిటర్మైండ్ మైండ్తో ఉన్నారు, అంటే ముందుగానే నిర్ణయించుకొని ఉన్నారు. మమ్మల్ని గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను కావాలనే తప్పుపట్టే విధంగా ఆయన వైఖరి ఉంది కాబట్టి దానిపైన స్టే ఇవ్వాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ను కొట్టివేస్తూ అటు నిన్న హైకోర్టు తీర్పునిచ్చింది. అందులో చాలా స్పష్టంగా పేర్కొంది. ఇందులో 25 మందికి నోటీసులు జారీ చేస్తే 24 మంది విచారణకు హాజరై వాళ్ళందరూ కూడా జవాబిచ్చారు. కానీ ఒక్క కేసీఆర్ మాత్రమే విచారణకు హాజరు కాలేదు. ఆయన ఎటువంటి సమాధానం ఇవ్వలేదని చెప్తూనే ఎందుకు ఆయన పిటిషన్ను కొట్టివేస్తున్నామనే దానిపైన చాలా స్పష్టంగా చెప్పింది. వాస్తవ నిర్ధారణ కమిషన్ ఇది కేవలం విచారణ కమిషన్ల చట్టం 1952 సంవత్సరంలో ఏర్పాటైన విచారణ కమిషన్ చట్టం కిందే కొన్ని అధికారాలతో ప్రభుత్వాలు కమిషన్ను ఏర్పాటు చేస్తాయి. ఆ వాస్తవ నిర్ధారణ కమిషన్ మాత్రమే అది. దానిలో వీళ్ళు తీసుకున్న నిర్ణయాలపైన ఆధారాలను సేకరించి వాటిల ద్వారా వాస్తవాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించడమే కమిషన్ బాధ్యత. అంతేగాని బాధ్యులుగా నిర్ణయిస్తూ తీర్పు వెలువరించడం కానీ నివేదిక అమలు చేసే అధికారం కానీ కమిషన్కు ఉండదు. అంతేకాకుండా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గతంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. ఆయనకు ఈ విషయాలన్నీ కూడా తెలుసు. కేవలం మీడియా సమావేశంలో మాట్లాడినంత మాత్రాన అతనికి లేని ఉద్దేశాలు ఆపాదించి అటు కమిషన్ విచారణ అర్హత పైన లేకుంటే కమిషన్ చట్టబద్ధత పైన ఈ రకమైన ఆరోపణలు చేయడం సరికాదంటూ హైకోర్టు అభిప్రాయపడింది. దాంతో అటు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన పరిస్థితి. ఇప్పటికే 24 మంది వివిధ స్థాయిల్లో గత సిఎండి అధికారులు, సిఎండీలుగా చేసిన ప్రభాకర్ రావు తదితరులు కూడా హాజరై వాళ్ళ వివరాలన్నీ కూడా ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన దానిలో అన్నింటిలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాయిలో నిర్ణయాలన్నీ కూడా జరిగాయని చెప్పిన నేపథ్యంలో విచారణకు హాజరు కాక తప్పని పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా అటు విమర్శిస్తూ ఉన్నారు. అటు బీఆర్ఎస్ నేతలను జగదీశ్వర్ రెడ్డి సవాలు చేసి ఏదైనా కమిషన్కు ఏదైనా విచారణకు తాము సిద్ధమన్న తర్వాతే దీనిపైన ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు జ్యుడిషియల్ కమిషన్ విచారణను ఎదుర్కోవడానికి ఎందుకు వెనకాడుతున్నారు? ఒకవేళ తప్పు చేయకుంటే విచారణకు హాజరు
కావాల్సిందేనంటూ అటు కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కేసీఆర్ ఎదుట రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఉన్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, లేకుంటే విచారణ ఏదైతే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఏమేమి అంశాలను ప్రశ్నిస్తుందో ఆ అంశాలకు అన్నిటికీ కూడా జవాబులు రాతపూర్వకంగా కానీ లేకుంటే నేరుగా హాజరై కానీ ఆయన ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పీకల్లోతో తలనొప్పుల్లో చుట్టుకుపోతుంది. నిన్న అటు కవిత బెయిల్ కూడా రద్దయిన పరిస్థితి కనపడుతుంది. ఒక పక్క ఎమ్మెల్యేలందరూ కూడా చేజారిపోతున్న పరిస్థితి, మరోపక్క నిన్న హైకోర్టులో ఈ పిటిషన్ కొట్టివేయడంతో అటు బీఆర్ఎస్ పార్టీ దిక్కుతోచని పరిస్థితిలో ఉందనే చెప్పాలి. ఏ రకంగా ఈ కమిషన్ ఎదుర్కోవాలి, ఏ రకంగా తాము చేసుకున్న ఒప్పందాలను సరైనవే ఎలా సమర్థించుకోవాలి అంటూ కొంత వాళ్ళు మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి ఉంది. చూడాలి ఎప్పుడు విచారణకు హాజరవుతారా, లేకుంటే రాతపూర్వకంగా కమిషన్ అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. ప్రసూన. థ్యాంక్ యూ పవన్.